నేను గెలిచాను. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎందుకని మనల్ని చూడటం లేదు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు మనల్ని చూడలేదేంటి? వీళ్ళందరూ మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నారు. హలో, మేము ఈ రోజే సన్ సిటీకి వచ్చాం. రండి, ఏదైనా ఆట ఆడుకుందాం. ఆడుకుంటూనే కదా ఉన్నాం. మొబైల్లో ఆడే గేమ్ అంతా ఒక గేమా? రండి ఖోఖో ఆడుకుందాం, లేదా హైడ్ అండ్ సీక్, లేదా తొక్కిడి పిల్ల. అది నిజంగా చాలా బాగుంటుంది. అవన్నీ అసలు గేమ్ లేనా? వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. నేను వెంటనే రుద్రాని పిలుస్తాను. హలో రుద్రా. ఇందులో నవ్వడానికి ఏముంది? మేము సన్ సిటీకి వచ్చిన గెస్టులం. మీరు వచ్చిన గెస్టులతో ఇలాగే మాట్లాడతారా? అరే, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? పిలవకుండానే కదా మీరు వచ్చారు. వెళ్ళండి, ఇంకెక్కడికన్నా వెళ్ళి ఆడుకోండి. మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, అక్కడ బక్కడ బాంబే బూచ్ వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువెళ్ళండి. అరే, ఏం చేస్తున్నారు? అరే, ఏం జరుగుతుంది? కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడు. కాపాడండి, కాపాడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటాను. మీరెవరు? తర్వాత వాళ్ళని మీరేం చేస్తున్నారు? ఇప్పుడే వాళ్ళని ఇక్కడ తీసుకురండి. అక్కడ్, ఆ అబ్బాయి సిపాయిలతో పాటు వచ్చాడు. అది కాకుండా పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్తున్నాడు. తీసుకురాకపోతే ఏమని చెప్తారు? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. ఇబాయిస్కా ఆల్ పులిటో. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నేను అక్కడ్ పక్కడ్ పొగర్ని ఇప్పుడే తగ్గిస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్. వాళ్ళని ఇప్పుడే బాల్ లోపల ఇరికించు. మైరా, ఇలాగే తిరిగితే మేము అయిపోతాము. ఇంకా ఊపండి. నేను ఈ రోజు ఉదయమే స్నానం చేశాను. మైరా, వద్దు. ధైర్యం ఉంటే వచ్చి పట్టుకో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదే. రుద్ర, ఇక్కడున్నాం. లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్.
కమాన్. ఎంతసేపు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇంతలో ఎక్కడికి మాయమయ్యారు? నేను ఎక్కడున్నాను? రుద్ర వచ్చి నన్ను పట్టుకో. పట్టుకో. మీరు చాలా పెద్ద కిలాడీలు. ఇలా చేసినంత మాత్రాన మీరు అణిగిమణిగుండరు. బక్కడ్, అయినా ఇదే మాట. నువ్వేమనుకుంటున్నావు రుద్ర? మేం భయపడ్డామనా? ఇప్పుడు చూడు మేము ఏం చేయబోతున్నామో అని. ఇదెలా సాధ్యం? బాయ్ రుద్ర, నీ గనక ధైర్యం ఉంటే మా వెనకాలేర్రా. రుద్ర వాళ్ళిద్దరు పారిపోతున్నారు. రెండు ఫ్రెండ్స్, మనం వాళ్ళని తప్పించుకొని ఇవ్వకూడదు. త్వరగా ఆ హోల్ క్లోజ్ అయ్యే లోపల మనం అందరం దాన్ని క్రాస్ అయ్యి తీరాలి. ఇదేం ప్రదేశం? అదిగో వాళ్ళిద్దరు అక్కడున్నారు. చూడండి రుద్ర. వెల్కమ్ రుద్ర. నేనే లీడర్ డిసాన్. అక్కడ్ బక్కడ్ నీ గురించి చాలా ఎక్కువే చెప్పారు. అక్కడ్ బక్కడ్, సన్ సిటీ నుంచి మీరు ఏ పిల్లలైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించండి. రుద్ర, నువ్వు సన్ సిటీ పిల్లల్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చావు, కానీ ఇక్కడ చాలా సిటీస్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. సమస్య ఏం లేదు బగ్గడ్. రుద్ర, కావాలంటే నువ్వు వీళ్ళని తీసుకువెళ్ళచ్చు, కానీ ఒక చిన్న కండిషన్. నువ్వు అక్కడ్ బక్కడ్ని 3 గేమ్లు ఓడించాలి. 3 గేమ్లా? ఏంటా గేమ్స్? మొదటి గేమ్ చాలా సింపుల్, ఎగిరి దూకే ఆట. ఇంతకు ముందు నువ్వు కూడా ఈ ఆటని ఆడే ఉంటావు. మేము రెడీ. ఒకవేళ మీరిద్దరు గనక మమ్మల్ని పట్టుకుంటే అప్పుడు మీరు గెలిచినట్టు అర్థం. ఈ ఆటేనా? ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. రండి. ఈ ఆటలో నన్ను ఎవరు ఓడించలేరు. మీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది, కానీ ముందుగా రూల్స్ అడిగి తెలుసుకునుంటే బాగుండేది. నో ప్రాబ్లం, ఇప్పుడు చెప్తాను వినండి. మొదటి రూల్, నువ్వు బాక్సుల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రీన్ లైట్ లో గనక కాలు పెడితే నువ్వు తప్పించుకుంటావు, కానీ ఒకవేళ రెడ్ లైట్ లో కాలు పెట్టావంటే నువ్వు ఆ క్షణానే స్టాచ్యూగా మారిపోతావు. ఇదిగో ఈ విధంగా. ఆల్ ది బెస్ట్ మైరా. సూపర్.